హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వన్స్. ఇవాళ మన వీడియోలో చేయబోతున్న రెసిపీ వచ్చేసి బేబీ కార్న్ మంచూరియా అండి. దీన్ని బేబీ కార్న్ మంచూరియా అంటారు, లేదా చిల్లీ బేబీ కార్న్ అని కూడా అంటారు. మనం ఎక్కువ ఇలాంటి రెసిపీస్ని స్టార్టర్ కింద ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా రెస్టారెంట్లో. అదే రెసిపీని మన ఇంట్లో కూడా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. మరి ఇంక లేట్ చేయకుండా మనం కూడా సింపుల్గా ఈ బేబీ కార్న్ మంచూరియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడైతే నేను బేబీ కార్న్ని ఒక కప్పు వరకు అయితే తీసుకున్నాను. వీటిని హాఫ్ పీసెస్ కింద అయితే చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకుని అయితే తీసుకోండి. ఇప్పుడైతే మిక్సింగ్ బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, నెక్స్ట్ 1 కప్పు వరకు బేబీ కార్న్ వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత లైట్గా వాటర్ అనేది చిలకరించుకుంటూ కలుపుకోవాలండి. ఒక 4 టేబుల్ స్పూన్ వరకు వాటర్ అయితే వేసుకోవచ్చు, అంతకుమించి ఎక్కువైతే వేయొద్దు. ఇప్పుడైతే వేరొక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకుని దానిలో ఈ బేబీ కార్న్ని ఒక్కొక్కటిగా అయితే వేసుకోండి. మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా 5 నుండి 10 నిమిషాల పాటు అయితే వేయించుకుని ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి సపరేట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరుగు, 1 టేబుల్ స్పూన్ చిన్న ముక్కలుగా తరుక్కున్న ఉల్లిపాయ, నెక్స్ట్ ఇప్పుడు హాఫ్ కప్ వరకు పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకోండి. తర్వాత హాఫ్ కప్ వరకు క్యాప్సికమ్ ముక్కలు, తర్వాత 4 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా తరుక్కుని అయితే వేసి వేయించండి. ఈ వెజ్జెస్ అన్నీ బాగా ఫ్రై చేసుకోకూడదు, జస్ట్ లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, హాఫ్ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసి నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వాటర్ వేసి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని లాస్ట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బేబీ కార్న్ కూడా దీనిలో వేసి మరొకసారి అయితే మిక్స్ చేసి ఇంక లాస్ట్లో ఫైనల్గా గార్నిష్ కోసం కొత్తిమీర అయితే వేసి దించేసుకుంటే మంచి హాట్గా బేబీ కార్న్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. మరి ఇలాంటి రెసిపీస్ని ఈవినింగ్ మాటలు పిల్లలకి స్నాక్ ఐటెం కింద చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీకు నచ్చితే లాస్ట్లో నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోండి గార్నిష్ కింద, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మరి ఈ రెసిపీ మీకు నచ్చి ఉంటే డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే వీడియోని లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.